రేపు అయ్యప్ప ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనని ఆలయ వ్యవస్థాపకులు కొండ దేవయ్య అన్నారు. గురువారం ఆయన ఆలయంలో మాట్లాడుతూ ఉదయం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాద దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 27 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి మాలధారణ కార్యక్రమములు మరియు రేపు 7 తారీఖు శనివారం రోజున ఉదయం 5 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజా కార్యక్రమములు జరుగును. మరి కావున రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు మరి పట్టణ ప్రజలు వేములవాడ పట్టణ ప్రజలు మహిళా సోదరులందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్క భక్తులందరూ కూడా స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలైనా మరి ఆర్థికంగా కానీ అన్నిట్లలో మరి నరదృష్టి ఉన్న ఏమన్నా కూడా అందరూ కూడా ఈ ప్రతి వారం కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఏదైతే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ప్రతి సంవత్సరంకి ఒకసారి వస్తుంది. మనకి ఇక్కడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో వేములవాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కుక్కే కర్ణాటకలో ఉంటుందో మరి అక్కడికి చాలామంది వెళ్తుంటారు. మరి ఇక్కడ కాళేశ్వరం వెళ్తుంటారు, మరి ఇక్కడ కాళహస్తి వెళ్తుంటారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి గురించి ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు ప్రతి సంవత్సరం కూడా చాలామంది కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసుకొని వారందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్న భక్తులందరూ కూడా రేపు జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుచున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.